హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫైనల్ జాబితా ఎప్పుడు రాబోతుంది, నేను ఏ వీడియో చేసినా కానీ SWO అభ్యర్థులందరూ కూడా 1:2లో ఉన్నటువంటి వాళ్ళు, వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళు మరి దీనికోసం అయితే చాలా అంటే చాలా 1000 కళ్ళతోనే ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా మరి TGPSC ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది దీనికి సంబంధించినటువంటి 1:1 జాబితా ఇవ్వడం కోసము. సో మరి ఎప్పుడు రాబోతుంది ఈ యొక్క ఫైనల్ జాబితా? మరి నిరుద్యోగుల ఎదురుచూపులు ఇంకా ఎన్ని రోజులు మరి ఎదురు చూస్తారు? ఒక నోటిఫికేషన్ కోసం ఇన్ని సంవత్సరాల పాటు మరి సమయాన్ని వెచ్చిస్తే గనక మరి రాబోయేటటువంటి నోటిఫికేషన్లకి మేము ఏ విధంగా ప్రిపేర్ కావాలి అంటూ నిరుద్యోగులందరూ కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏముంది, ఎప్పుడు రాబోతుంది అనేటటువంటి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క పరీక్ష అనేది దాదాపుగా ముగిసి కూడా మనకు 5-6 నెలలుగా వస్తుంది. అయినా కానీ ఇప్పటికీ కూడా మనకు TGPSC ఫైనల్ జాబితా అనేది ఇప్పటికీ కూడా ఎందుకు రెడీ చేయడం లేదు? ఈ మధ్య కాలంలోనే మనకు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కావడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి సెకండ్ స్పెల్ కూడా ఈ మధ్య కాలంలోనే పిలవడం జరిగింది. పోయిన నెల మనకు దీనికి సంబంధించి మనకు 24/12/2024న రిజర్వ్ డే ఉండే ఆ రోజు మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఆ తర్వాత మనకు మెడికల్కి సంబంధించి కూడా మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో మరి ఇంకా కూడా ఫైనల్ జాబితా ఎందుకు రిలీజ్ చేయడం లేదు అంటే కనుక, సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే స్టేటస్ ఏముందంటే కనుక ఇంకా కూడా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది నడుస్తుంది. ఇంకా కొంచెం ఆ వర్క్ అయితే మిగిలిపోయింది. ఆ యొక్క వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు జనవరి 31 లోపు ఎప్పుడైనా సరే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ జాబితా అనేది వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా మనకు TSPSC వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. సో మనకు కొంత బ్యాక్గ్రౌండ్ కొంత వర్క్ అయితే నడుస్తూ ఉంది అని చెప్తున్నారు. అంటే ఈ ఫైనల్ సెలక్షన్ జాబితా అనేది మరి తక్కువ పోస్టులే ఉన్నాయి. మామూలుగా మీరు చూసుకుంటే కనుక 580 పోస్టులు మాత్రమే SWOలో. సో మనకు కేవలం 1:2లో ఉన్నటువంటి అభ్యర్థులలో దీనికి ఎంపిక చేయవలసి ఉంటుంది. పెద్ద టైం అయితే ఎక్కువ తీసుకోదు, కానీ ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు. వెంటనే మరి దీనికి సంబంధించినటువంటి ఫైనల్ జాబితా విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే ప్రతి ఒక్కరైతే TGPSC మరి పెద్దలను అటు ప్రభుత్వ పెద్దలను అయితే కోరుతా ఉన్నారు. తప్పకుండా వెంటనే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ విడుదల చేయాలి. అదేవిధంగా మరి DSCకి సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది ఏందని చెప్పి కూడా మరి చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఒకవేళ SWOలో కనుక జాబ్ రాకపోతే కనుక నెక్స్ట్ మన టార్గెట్ DSCనే కాబట్టి మరి అలాంటి అభ్యర్థులు ఖచ్చితంగా DSC ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇందులో మీకు తోడ్పాటుగా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది అందుబాటులో ఉంది. ప్లేస్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఉచితంగా మరి PDF నోట్స్ కానీ స్టడీ మెటీరియల్ అందించడం జరుగుతుంది. ఎవరైతే SA సోషల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో మరి 90 రోజుల ప్రణాళిక మీకోసం తీసుకురావడం జరిగింది. కేవలం 249 రూపీస్కే. ఇందులో మీకు ప్రతిరోజు టాపిక్ వైజ్గా మనకు డే వైజ్గా చాప్టర్ వైజ్గా టెస్టులు అందించడం జరుగుతుంది. వెంటనే డౌన్లోడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలోనే మనం చూసాము బుర్ర వెంకటేశం సారు TGPSC చైర్మన్. సో మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే ఉంటాయి, అప్పటి వరకైతే కొత్త నోటిఫికేషన్లు ఉండవు అని చెప్పారు. సో ఈ లోపు వీళ్ళు ఏం చేస్తారంటే కనుక మరి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేస్తారు మార్చి 31 లోపు. అందులో భాగంగానే మనకు SWOకు సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ జాబితా కూడా మనకు ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్ లోపు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అయితే నియామక పత్రాలు ఎప్పుడు అందజేస్తారంటే కనుక దానికి కొంత మేబీ సమయం పడుతుండొచ్చు, కానీ మనకు 1:1 జాబితా మాత్రం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చాలామంది నిరుద్యోగులు కూడా అదే అడుగుతున్నారు. 1:1 జాబితా ఇస్తే కనుక మాకు ఉద్యోగం వస్తుందో లేదో తెలుసుకుంటాం కాబట్టి మేము వేరే ఇతర నోటిఫికేషన్లకి ప్రిపేర్ అవుతాం కాబట్టి వెంటనే 1:1 ఇవ్వండి, మాకు చాలు, నియామక పత్రాలు మీరు లేటుగా ఇచ్చినా పర్లేదని చెప్పేసి చాలామంది అయితే మరి కామెంట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇది మిత్రులారా. సో మరి ఇంకేమైనా మరింత సమాచారం అందినట్లయితే ఖచ్చితంగా వెంటనే వీడియో చేసి మీకోసం తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ని విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.